దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించినట్టు మరొక నూతనమైనటువంటి పరిశుద్ధ పునరుద్ధరణను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరినీ ఈ బేతేల్ మినిస్ట్రీస్ యొక్క ఆన్లైన్ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇన్ని రోజులు మీరు గృహాల్లో ఉండి కుటుంబాలుగా మరి దేవుని ఆరాధిస్తున్నారు. ఎంతో దేవుని వాక్యం మీకు అందించబడుతుండగా దాన్ని మీరు బలపడి శక్తి పొందుకొని మరి గృహాల్లో ప్రార్థన ద్వారా కూడా మీరు శక్తి పొందుకుంటూ ఇన్ని వారాలు కనిపెడుతున్నారు. కొద్ది వారాలు కనిపెట్టాలి. ఐ డోంట్ నో ఎన్ని రోజులు పడుతుందో మనకు తెలియదు. కానీ ప్రభు చిత్తం అయితే త్వరలో కలుసుకుందామని ఆశిద్దాము. మీరందరూ సిద్ధపడి ఉన్నారని నమ్ముతున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మనం వాక్యం చదువుకొని ప్రార్థన ద్వారా ఈ దినపు ఆరాధన ప్రారంభం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నిధించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడని యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని వంగి చూడ అనుగ్రహించున్నాడు. ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని ప్రభు మన దినము ఈ దినం మనతో ఏం మాట్లాడబోతున్నారు ఆశతో మరి దీని సన్నిధికి వద్దాము. మన హృదయాలు మనం ఏకీపించుకుందాము. మనం ఒకే ఆత్మతో ఒకే మనస్సు కలిగి మన ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడదాము. ఈ దినం మనం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందుకు మన హృదయాలను సిద్ధపరచు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను ఉన్నత శిఖరాల నుంచి మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను. మీరు ఏ విధంగా ఉన్నారు నాకు సన్నిధిలో? ఈ దినం ఐ వాంట్ టు సీ యూ అని దేవుడు మన కొరకు ఆయన తొంగు చూస్తున్నాడు. ఈ సమయంలో మనము దేవుని తన సేవకం ద్వారా ఏవైతే వాక్యం మనకు అందించిపోతున్నాడో దానికోసం సిద్ధపడుతూ మన హృదయాల్లో మన దేవునికి దాని కొరకు మన దేవుని అడుగుదాం. ప్రభా ఇది నువ్వు చూస్తున్నావు, మరి ఏమి ఇస్తున్నావు నాకు ఈ దినం అని అడుగుదాం. మనం దయచేసి ప్రతి ఒక్కరు తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీరు అనుగ్రహించినటువంటి మరొక పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన తండ్రి, ఈ మాసంలో మరొక ఆదివారం ఈ విధంగా నాయన తండ్రి మేము గృహాల్లోనే కూడుకొని నాయన నేను ఆరాధించడానికి మీరు మా సమయాన్ని అనుకూలపరిచినందుకు నీకు వందనాలు. అవును నాయన తండ్రి, లాక్డౌన్స్ మీద 4th లాక్డౌన్కి మేము వచ్చిన్నాం ప్రభా. అయినప్పటికీ ప్రభా తండ్రి, ఇన్ని దినములు మీరు మమ్మల్ని భద్రపరిచారు, మాకు కావాల్సిన సమస్తం సమకూర్చారు నాయన తండ్రి. బేతేల్ మినిస్టర్లే కాదు నాయన, అనేక కోట్ల మందిని 140 కోట్ల మందిని నాయన తండ్రి మీరు భద్రపరిచారు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో నాయన తండ్రి, మా యొక్క ప్రధానులకి అధికారులకి మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. చక్కటి అవగాహన మా అందరిలో తీసుకురావడానికి మీరు సహాయం దయచేశారు ప్రభా. ఒకే ఒక బాధ మా హృదయాల్లో ఉంది నాయన తండ్రి, మేము అందరము సహవాసంగా కలుసుకోలేకపోతున్నటువంటి ఒక బాధ మాకు ఉండదు ప్రభాతన. అయినప్పటికీ నాయన మీరు అంటున్నారు, నేను ఎక్కడ 2-3 నా నామంలో కూడుకొని హృదయాలను ఏకీపిస్తారో అక్కడ నేను తప్పనిసరిగా ఉంటానని మీరు వాగ్దానం చేశారు. కాబట్టి లార్డ్ వినో మాస్టర్ నాయన తండ్రి, మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముతున్నాం నాయన తండ్రి. మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం ప్రభా. ఇదిగో మీరు మా యొక్క మినిస్ట్రీకి అనుగ్రహించినటువంటి ఈ చక్కటి ప్లాట్ఫారాన్ని బట్టి నాయన తండ్రి, ప్రతి ఆదివారం నాయన తండ్రి మా సేవకుడు మాట్లాడుతుండగా ఆయన ద్వారా మీరు మాకు అందిస్తున్న మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదని మీద అయితే మీరు మాట్లాడబోతున్నారు దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మా హృదయాలు మీరు సిద్ధపరిచిన ప్రభా. ఆరాధన ద్వారా మిమ్మల్ని ఆరాధించి నాయన తండ్రి, వాక్యం ద్వారా మేము బలపడి నాయన తండ్రి మీ కొరకు సిద్ధపాటు కలిగిన మనసుతో ఉంటూ ప్రభా మరి మేము బలలో కూడా పాల్గొని నేను మహింపచ్చే కృపను ఇస్తారని వేడుకుంటూ బ్రతిమాడుకుంటూ ప్రత్యేకంగా ప్రభా తండ్రి నాయన, ఈ దినం ఎంతమంది అయితే తండ్రి ఆన్లైన్ సర్వీస్లో కూడుకుంటున్నారో ప్రతి ఒక్కరిని నాయన తండ్రి మీరు దర్శించండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు వారితో మాట్లాడండి నాయన తండ్రి. మీరు ఏదైతే దాచి ఉంచారో ఈ వారం అంతట్లో ప్రభా అంతను పొందుకోవడానికి సహాయం తెచ్చాను వేడుకుంటూ ప్రత్యేకంగా నీ సేవకుడిని నీ సిలువ చాటును మరుగుపరిచి నీ 2 ఆత్మతో నింపు ప్రభా తండ్రి. సూటిగా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ బ్రతిమాడుకుంటూ ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి మిక్కులతో బ్రతిమాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఆరాధనకి బిడ్డలు వస్తున్నారు. దేవుని కృపను బట్టి సంఘంలో కొద్దిమందిగా వచ్చి మరి సంఘ కాపురతో కలిపి ఆరాధన చేయడానికి ప్రభు ఇచ్చినట్టు కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఇక్కడ వాళ్ళందరూ పాడుతుండగా మన గృహాల్లో మనం దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆరాధనకు మనల్ని ఆహ్వానిద్దాం. మరొక పర్యాయము ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మన గృహాల్లోనే మనం ఉంటూ దేవునిని గణపరిచి కొనియాడి ఆరాధించగలుగుతున్నాం. ఇది 10వ వారము మనము గృహాల్లోనే ఉండి ఆరాధిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి కొంత సడలింపు రాగా గత ఆదివారము మరి ఈ ఆదివారం మేము కొంతమందిగా దేవుని మందిరానికి వచ్చి ఆన్లైన్ సర్వీస్ని రికార్డ్ చేయగలిగి దేవుని మహిమపరచగలుగుతున్నాం. అలాగే ఈ ఆన్లైన్ సర్వీస్ కోసం ఈ వర్షిప్ని కూడా మరి మేము కొంతమందిగా వచ్చి రికార్డ్ చేసి అందించగలుగుతున్నాం. మాతో పాటు కలిసి ఈ ఆరాధనలో
మీరు పాల్గొంటున్నందుకు దేవుని నామమును మహింపరుస్తూ నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న గొప్ప దేవుడు, ఆదియు అంతమును నేనే అని చెప్పినవాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పిన గొప్ప దేవుడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, అట్టివారు దేవునిని చూచెదరు. కాబట్టి దేవుడు మన మనోనేత్రములు తెలవమని, ఆయన మన మధ్యనున్నాడన్న గ్రాహ్యము, మనతో పాటు ఉన్నాడన్న గ్రాహ్యము, ఈ క్లిష్టమైన కష్టమైన పరిస్థితులు కొనసాగుతుండగా 61వ రోజు లాక్డౌన్లో మనం ఉన్నప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఒక దినం వస్తుంది మనం నిరంతరం ఆయన సన్నిధిలో ఉండి ఆయన ప్రసన్నతను మనం చూస్తూ, ఆయన మహిమను మనం చూస్తూ మనం నిరంతరం జీవిస్తూ ఉంటాం, నిరంతరం ఆరాధిస్తూ ఉంటాం. మా స్తుతుల మీద ప్రభు మీరు ఆసీనుడు కమ్మని కోరుతూ ఆయన నామమును ఘనపరిచేద్దాం. చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుట మనము చూద్దాం. మీ గృహాల్లోనే చప్పట్లు కొడుతూ ఆయన నామమును కలిసి కీర్తించండి, ఘనపరచండి. చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని. మరొకసారి సంతోషంగా చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. పగలు ఎగురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను, పగలు ఎగురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను, కదలకలను కాపాడే నానాదుడ నీవే, ఉన్నవాడవు అనువాడవు రానున్న వాడవు, కదలకలను కాపాడే నానాదుడ నీవే, ఉన్నవాడవు అనువాడవు రానున్న వాడవు. చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. పాదములకు దీపమై, మా త్రోవకు మీరు వెలుగయ్యా, నా త్రోవలకు వెలుగువై, నా పాదములకు దీపమై, నా త్రోవలకు వెలుగువై, నన్ను మీడని ఎడబాయని నా తోడును నీవే, కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే, నన్ను మీడని ఎడబాయని నా తోడు నీవే, కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే. చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. మరొక్కసారి చూడాలని చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని. కోట్లాది దూతలు ప్రభు నిత్యము, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని ఉన్నది. చూడాలని చూడాలని ఉన్నది, నా యేసుని చూడాలని. నిరంతరము పనిచేసే గొప్ప దేవ, మమ్మల్ని కాపాడువాడా, మీ వాక్యము సెలవిచ్చినట్లు మీరు కునుకరు నిద్రపోరయ్యా, మమ్మల్ని సంరక్షిస్తున్నారు.
మాకు సమాధానం దయచేస్తున్నారు. మీ శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభువు మీరు బయలుపరిచి నెరవేరుస్తున్నారు. అందరినీ నాయన దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు. మీ గంభీరమైన దయ మేమెంతో ఎక్కువగా ప్రభు ఈ దినాల్లో అనుభవిస్తున్నాం. లక్షలాది మంది ఈ ప్రపంచంలో ఇన్ఫెక్ట్ అయ్యారు ప్రభు. మా చుట్టూ ఎంతమారికి ఇన్ఫెక్షన్ ఉందో మాకు తెలియదయ్యా. కేవలం మీ ఉచితమైన కృప, మీ దయ, మీ కనికరము అదే ప్రభు మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నది. మీకు వందనాలు ప్రభు. యెహోవా దయాళుడు, ఆయనకే మీకే ప్రభు కృతజ్ఞత స్తుతులు నిరంతరము. అన్ని విషయములు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇది మీ పట్ల దేవుని చిత్తమని మీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది ప్రభు. ఆ కృతజ్ఞత వైఖరితో మీ దగ్గరకు వస్తున్నామయ్యా. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. మరొక్కసారి యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించుడి. చీకటి నుంచి వెలుగునకై, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివి, నన్ను నడిపించితివి. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ఆయనకే కృతజ్ఞత, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించు. కష్టముల నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి నన్ను విడిపించితివి, నన్ను విడిపించితివి. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయనకే, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించుడి. స్తుతులు చెల్లించుడి. స్తుతులకు పాత్రుడు మీరేనయ్యా. సమస్త ఘనతకు అర్హుడు మీరేనయ్యా. ఏ స్థితిలో ఉన్నా మేము కృతజ్ఞులై ఉండడానికి మాకు సహాయమును చేయుచున్న గొప్ప దేవ, మీ మీదే మా దృష్టి ఉంచి మేము ముందుకు కొనసాగగలిగే కృపను మీరు మాకు దయచేయండి. ఎంత గంభీరం ప్రభు ఈ శ్వాస ప్రభు. మేము ఇప్పుడు పీల్చుచున్నామంటే అది మీరు దయచేయుచున్నదేనయ్యా. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, మీరు నా యందు నిలిచి ఉంటేనే తప్ప మేము ఎప్పటికీ ఫలించలేం. మా జీవం మీలో ఉందయ్యా. అవును ప్రభు, నీవు లేక నేను లేనయ్యా. మేమెవ్వరం ఉండలేం ప్రభు. మా ఉనికి మీలో ఉన్నదయ్యా. నీవు లేక నేలేనయ్యా, నీవు లేక
కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము మరొకసారి అందరూ కలిసి. నీవు లేక నేలేనయ్యా నీవు లేక నేలేనయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా నా ఊపిరి నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా సహించెను దయచూపెను నీ ప్రేమను గెలిచెను సహించెను దయచూపెను నీ ప్రేమను గెలిచెను నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే నీవే రాజువు నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే నీవే రాజువు నీవు లేక నేలేనయ్యా నీవు లేక నేలేనయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా కలకాలము ఎడబాయక నీ చేయనను నడుపుదును. కలకాలము ఎడబాయక నీ చేయనను నడుపును నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే నీవే రాజువు నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే నీవే రాజువు నీవు లేక నేలేనయ్యా నీవు లేక నేలేనయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా మా మంచి కాపరి, మా ప్రధాన కాపరి, మా గొప్ప కాపరి, మీ గొర్రెలుగా ప్రభు మేము మీ స్వరమును విని అనుదినము వెంబడించగలిగే కృపను మీరు మాకు దయచేయండి. మరణం నుంచి మీరు మమ్మల్ని బయటికి తీసుకొచ్చారయ్యా. కానీ మేము మరణం నుంచి తప్పించబడాలంటే మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారు మరణించవలసిన అవసరం వచ్చింది. ఎంత గొప్ప త్యాగం ప్రభు. మా శిరస్సు వంచి హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాం. ఈ గొప్ప ప్రేమను బట్టి, అతీతమైన ప్రేమను బట్టి, అతి ఉన్నతమైన ప్రేమను బట్టి వందనం వందనం. ఆ ప్రేమ నుంచి ఎడబాపగలిగింది ఏదీ లేదని ఇచ్చిన గంభీరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. వందనం వందనం. వందనము 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 యేసయ్యకే వందనము వందనం వందనము
వందనము నా రాజుకే వందనము వందనం 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 ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ 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 నా రాజుని ప్రేమ మరణములను దాటిపోవాలని మరణించితివే నా బదులుగా మరణములను దాటిపోవాలని మరణించితివే నా బదులుగా మృతులను లేపిన వాడవు మరణమును జయించితివి నిత్యము జీవించున్నానయ్యా నిత్యము జీవించుటకు నాకు మార్గమును చూపించితివి వందనము 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 యేసయ్యకే వందనము 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 నా రాజుకే వందనము వందనం 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 ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ 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 నా రాజుని ప్రేమ మీ ప్రేమకు ప్రభు సాటి సమము ఏది లేదు. ఆ ప్రేమ మాకు చాలు ప్రభు. ఈ చివరి పాటను పాడి దేవుని మెల్లని స్వరమును వినడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉందాం. చెవి గలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక. ఎక్కడ నా నామం పేరిట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన గొప్ప దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి మన మధ్యనుందని విశ్వసిస్తూ ఆ సన్నిధిలోని సంతోషము, సమాధానము, సంపూర్ణత మనం అనుభవించడానికి దేవుడు మనల్ని నడిపించమని కోరదాం. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నాలో నీవు నీలో నేను నా యందే నీ యందే నేను జీవిస్తే చాలు నాలో నీవు నీలో నేను నీ యందే నేను జీవిస్తే చాలు యేసయ్యా 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 ఇంత భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు దయగల దేవా, పరిశుద్ధుడా, మేం పాడిన ఈ పాటలు ప్రభు మీ సన్నిధికి ఒక శ్రేష్టమైన అర్పణగా చేరాయని ఆశపడుతూ మీ మెల్లని స్వరమును మీరు వినిపించిన ఉంటుండగా విని విశ్వసించి విధేయత చూపించి వెంబడించడానికి సహాయం చేయమని అయోగ్య నన్ను మరొక్కసారి మీ సిలువ చాటు పరిపరిచి మీ శ్రేష్టమైన మాటలు మీరు దయచేస్తారు నమ్ముతూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి ఆరాధన ద్వారా ప్రభు మన సిద్ధపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఈరోజు వాక్యానికి ఏర్పరచబడినటువంటి పాఠ్యభాగము ఆదికాండము 39వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తున్నానండి. ఆదికాండము 39వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చదువుకుందాము. మీ ఇంట్లో బైబిల్ ఉన్నట్లయితే తెరిచి దీన్ని ఫాలో అవ్వమని దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఆదికాండం 39వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడు అలాగే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మరొక్కసారి ఈ ఆదివారపు ఆరాధనలో మనం ఈ రీతిగా పాల్గొనడానికి దేవుడు మనకిచ్చిన ఈ గంభీరమైన తరుణాన్ని బట్టి, ఆయన చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, మరిందాక సహోదరులు చెప్పినట్లు కొంతమందిగా మేము మందిరానికి వచ్చాం ఈ ఆన్లైన్ సర్వీస్ని రికార్డ్ చేసి అందించడానికి. కాబట్టి ఈ దేశపు చట్టమును మేము ఉల్లంఘించక దానిని పాటిస్తూ, మరి దేవుడు మన పట్ల చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, పోయిన ఆదివారం నాకు వాక్యం చదవడానికి నేను ఎవరిని పిలవలేదు. నేను నా అంతట నేను చదివేయగలను అనుకున్నా. దేవుడు చూపించాడు, బాబు రోజు చదివితేనే నువ్వు తెలుగులో చదవగలుగుతావు, ఆటోమేటిక్గా చదవలేవని. కాబట్టి మళ్ళీ ఈ ఆదివారం నాకు సహాయం చేయడానికి నాకు సహోదరులు వచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, చాలా రిలాక్సేషన్స్ వచ్చినాయి డే టైంలో, కనీసం మన రాష్ట్రంలో. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరు నెమ్మదిగా ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఆఫ్ కోర్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సెస్ లేవు, మెట్రో ట్రైన్స్ లేవు, కానీ మీకు వాహనాలు ఉంటే మీరు వెళ్ళి పనిచేస్తున్నారని ఆశపడుతూ, సాయంకాలం వచ్చేసరికి మళ్ళీ మనం యథావిధిగా ఇళ్లలో 7 నుంచి ఉదయం 7 వరకు. సో ఒక రకంగా మనం ఇంకా
లాక్డౌన్లో ఉన్నాం. ఆ టైం పీరియడ్కి అంటే దేవుడు మనల్ని, ఇది 61వ రోజు, అంటే లాక్డౌన్ మన దేశంలో స్టార్ట్ అయిన దినం నుంచి ఇది 10వ ఆదివారం మనం మందిరానికి వచ్చి ఆరాధించలేకపోతున్నాం. నేను మార్చి 15th ఆరాధనలో నేను చెప్పాను, అంటే అప్పటికి మన దేశంలో ఎలా ఉంటుందో పరిస్థితి తెలియక నేను, అది బాగా గుర్తు నాకు. ఆ ముందు రోజు మన వర్షిప్ టీంలో ఉన్న ఇద్దరు చక్కని యవనస్తులు, వారు యుఎస్లో ఉన్నారు, సైమన్ తర్వాత బిగ్గి. మాకు ఈ వారం ఆరాధన లేదు అని మాకు మెసేజెస్ వచ్చినాయి, ఇళ్లలోనే ఉండాలని. అప్పుడు నేను అన్నాను, మేము ఇంకా ఆరాధిస్తున్నాం, మీరు ఇక్కడికి వచ్చేయండి అన్న. ఆ నెక్స్ట్ వారమే మనకి లాక్డౌన్. వెరీ నెక్స్ట్ వీక్ మార్చి 15th ఈ మాట అన్నాను నేను. మార్చి 22వ తారీఖు మన దేశంలో ఈ నిర్బంధన వచ్చింది. 10 వారాలు అయిపోయిందండి. ఆలోచించండి. ఒక రకంగా దీనికి కూడా చాలామంది అడ్జస్ట్ అయిపోతున్నారు. అది నాకున్న భయం, అది నాకున్న బాధ. దేవుడు మనల్ని ఇంత తీవ్రంగా, మనల్ని కాదు, ఈ భూప్రపంచంలో ప్రతి విశ్వాసిని, దేవుని బిడ్డలను ఆయన ప్రత్యేకంగా దర్శిస్తున్నాడు. కానీ ఆ మార్పు రావాలి. రీసెంట్గా యుఎస్లో పరిచయం ఉన్నోళ్ళు, మరొక దైవజనులు, నాకు వారి స్వంతంగా పరిచయం లేదు కానీ బాగా పేరున్న ఆయన చెప్పిన మాటలు, అమెరికా దేశంలో స్పిరిచువల్ అవేకనింగ్ వస్తుందని. హల్లెలూయా. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారని, ఎంతోమంది ఇప్పుడు వాక్యం చదువుతున్నారని. ఎంత గంభీరమైన, అందులో ఎంత వాస్తవం నాకు కలిగింది కానీ నా మనసు చెప్తుంది అది జరుగుతుందని. ఇంకా అదే రీతిగా ప్రతి విశ్వాస జీవితంలో ఆ గొప్ప మార్పు రావాలి. ఒకప్పుడు లేనంత ఎక్కువగా ఇంటర్నెట్ ద్వారా దేవుని వాక్యం అందించబడుతుంది. 24 గంటలు స్తుతి ఆరాధన జరుగుతుంది, 24 గంటలు ప్రార్థనలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి దేవుని కార్యాలు జరుగుతున్నాయని ఆశపడుతూ, మరి ఈ ఆదివారపు ఆరాధనలో మనం అందరం మన ఇళ్లలో ఉండి పాల్గొంటుండగా దేవుడు మనకి ఏం నేర్పించాలని ఆశపడుతున్నాడు, దేవుడు ఏది మనకి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. నేను ఎంచుకున్న వాక్య భాగం, నేను ఎంచుకున్న వ్యక్తి జీవితం సుపరిచితం. ఇది తెలియని వాడు ఉండరు. యోసేపు అనగానే జనరల్గా యవనస్తులకు అనుకుంటాం మనం. యవనస్తులను ఉద్దేశించి నేను ఈ వర్తమానం తీసుకోలేదు, కానీ యోసేపు జీవితంలోని ఒక సంఘటనను తీసుకొని కొన్ని సూత్రాలు. కాబట్టి నేను వర్తమానం పెట్టుకున్న శీర్షిక లాకప్ ప్రిన్సిపల్స్. అంటే మనం ఒక చెరసాల్లోకి వెళ్ళలేదు, కానీ మన ఇల్లే ఒక రకంగా ఒక బందీ గృహంగా అయిపోయింది. సో మనం హౌస్ అరెస్ట్లో ఉంటున్నాం. కనీసం సాయంకాలం 7 నుంచి ఉదయం 7 వరకు ఒక రకంగా అది లాకప్పే. ఓవరాల్గా 61 రోజులు మన దేశం, మనం అందరూ లాకప్లో ఉన్నాం. అంటే లాక్డౌన్ అన్నారు, ఓ రకంగా అది ఒక లాకప్పే. కాబట్టి అది బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుంటూ దేవుడు తన బిడ్డలను, ఈ లోకంలో ఉన్న వారందరినీ ఇలాగ ఒక నిర్బంధంలోనికి తీసుకొని వచ్చి, ఒక ఐసోలేషన్లోకి తీసుకొని వచ్చి, ఒక సెక్లూజన్లోకి తీసుకొని వచ్చి, ఉట్టి ఫ్యామిలీ మెంబర్సే మనం కలిసి ఉంటున్నాం. ఫ్యామిలీస్ కలిసి ఉంటే, కొంతమంది కుటుంబాలు కలిసి లేరు, వారు ఒక ఇంట్లో ఉంటున్నప్పటికీ వారు కలిసి లేరు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాగ అనేక సమస్యలు. అటువంటప్పుడు ఇది దేవుడు అనుమతించాడు, అందులో అనుమానం ఏమీ లేదు. అది నా వ్యక్తిగత నమ్మకము, అభిప్రాయం. చాలామంది దేవుని బిడ్డలు దీనికి అంగీకరిస్తారని ఆశపడుతూ, ఇది దేవుడు అనుమతించిన పరిస్థితులు. మొత్తం ఒక్కసారి ఆయన ఆ అవేకనింగ్ తీసుకొని రావాలని, మనుషులు తన మీదకి దృష్టిని తీసుకొని రావాలని. అటువంటప్పుడు మనం ఏమి నేర్చుకోగలుగుతాం? వీఆర్ గోయింగ్ త్రూ అప్స్ అండ్ డౌన్స్. దీంతోపాటు అఫన్, సైక్లోన్, ఆల్రెడీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము. ఇందాక సహోదరులు నేను ఆ వాక్య భాగం వారు మనకి చదివి వినిపించారు వర్తమానానికి ముందు. యాక్చువల్గా అధ్యాయం అంతా మీరు చూడాలనగా ఆదికాండము 39వ అధ్యాయము 5 సూత్రాలు మనం
నేర్చుకుందాం. అంటే ఇంకో రీతిగా చెప్పాలంటే కొన్నిసార్లు ప్రతిసారి అన్ను, కానీ మరి ముఖ్యంగా ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ వచ్చాక మనకి కొన్ని విషయాలు మనం ఎంత ఆలోచించినా మనం ఇందులో అర్థం లేదనిపిస్తుంది కదా. మన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయండి. కానీ ఇప్పుడు చాలామంది జీవితాల్లోకి వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే, దిస్ ఈజ్ అ కామన్ థింగ్ ఐవ్ హర్డ్ ఇన్ సోషల్ మీడియా, దిస్ ఈజ్ నాట్ మేకింగ్ సెన్స్. అంటే గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు కావచ్చు, లేకపోతే మనుషులు రియాక్ట్ అవుతున్న పద్ధతులు కావచ్చు, లేకపోతే మనుషులు చాలా చూస్తున్నప్పుడు ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ ఒక్కటే మనం గుర్తుపెట్టుకుంటే, లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్ అపియర్స్ ఆన్ ది అవుట్ సైడ్ టు మేక్ నో సెన్స్. అసలు ఇది ఏం సెన్స్ చేయట్లేదండి. ఏంటి 61 రోజులు ఇంట్లో ఉండటం, ఇంకా కలిసి మనం ఎవరిని మీట్ అవ్వలేకపోవటం, లేకపోతే కనీసం ప్రేమతో ఒకరినొకరు పరామర్శించలేకపోవటం, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో people are telling it is not making sense. The question is, when life makes no sense to us at times, కొన్నిసార్లు మన లైఫ్ ఇది ఏం సెన్స్ నాకు చెప్పట్లేదు ఇది అని అనిపించినప్పుడు మనం ఏం నేర్చుకోగలుగుతాం? యోసేపు ఎగ్జాక్ట్లీ అట్లాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళాడండి. యవ్వనస్తుగా వెళ్ళాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతి వయసులో ఉన్న ప్రతి వారు ఈ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారే. And maybe a lot of people you are telling right now that it is not making any sense to me. I don't know. What is God trying to accomplish? ఏంటి పాస్టర్ గారు మీరు చెప్తుంది? దేవుడు ఏంటండి ఇందులో నుంచి అకంప్లిష్ చేసేది? ఒక్క రోజు మారిపోయింది ఈ ప్రపంచంలోని పరిస్థితులంతా. మన దేశంలో 25వ తారీఖు మార్చ్ జస్ట్ చేంజ్డ్ ఎవ్రీబడీస్ లైఫ్. డైరెక్షనే మారిపోయింది, అసలు డైరెక్షనే లేదు. వాట్ కెన్ వి లెర్న్? లెట్ మీ టెల్ యూ క్లియర్లీ ఒక విషయం. వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ కొన్ని పర్యాయాలు మనకు అర్థం కానప్పుడు ఇది అలాంటి సిచ్యువేషన్. అన్నీ అర్థమవుతుంది నేను అంటలే, కానీ అర్థం కానప్పుడు మనం ఏం చేద్దాం? అది వాళ్ళ వర్తమానం. మేబీ వి విల్ స్టార్ట్ దేర్. ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ బట్టి, ఈ హౌస్ అరెస్ట్లో ఉన్న పరిస్థితులు బట్టి, మందిరానికి వచ్చి ఆరాధించలేని పరిస్థితులు బట్టి, ఉద్యోగం ఉంటుందో లేదో అన్న పరిస్థితులు బట్టి, మన అప్పులు తీర్చగలమా లేదా అన్న పరిస్థితిని బట్టి, మన ఆదాయం ఎంత ఉంటుందో ఇలాంటి పరిస్థితులు, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ నాట్ మేకింగ్ సెన్స్. మనకు అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? అర్థం కానప్పుడు ఏం చేయాలి? 5 సూత్రాలు యోసేపు మనకి నేర్పిస్తాడు. ఈ పరిచయమైన వాక్య భాగమును చూస్తూ, ఆ పరిచయమైన సంఘటనలు చూస్తూ యోసేపు జీవితంను గబగబా ఒకసారి మనం పరిశీలించుకుంటే, కొన్ని వచనాలు నేను చదవమని కోరుతాను. మొదటిది అంటే ఇందాక 39వ అధ్యాయం వారు చదివారు. ఇప్పుడు 37వ అధ్యాయం నాకు వెళ్తే 28వ వచనం తన లైఫ్ స్టార్ట్ అయిందండి. తన లైఫ్లో ఒక టర్న్, ఒక్క రోజులో ఈ సిచ్యువేషన్ మారింది యోసేపు. అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యోసేపును తన తండ్రి అన్నాడు యాకోబు, వెళ్ళి నువ్వు మీ అన్నలకి ఇవి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. చూడండి 28వ వచనంలో ఏమైందో. ఆదికాండం 37వ అధ్యాయం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. అది ఫస్ట్ అండి. అంటే అంతకు ముందు ఏంటంటే, మీ అందరికీ తెలుసు అని ఆశపడుతూ యోసేపు వస్తున్నప్పుడు అన్నలు అసూయతో, ఎందుకంటే ఆల్రెడీ కళ్ళలు కన్నాడు, అవన్నీ నేను ఇప్పుడు చెప్పను కానీ, కాబట్టి చంపేయాలనుకున్నారు. రూబేన్ అడ్డుపడ్డాడు కాబట్టి ఆ గుంటలో పడేసారు. సరే వాడు తిప్పలు వాడు పడతాడని. అప్పుడు ఈ మిద్యానీయులు రాగా దేవుని యొక్క గంభీరమైన ప్రణాళికలో యోసేపుని అమ్మేశారు. అది స్టార్టింగ్ పాయింట్. తన లైఫ్లో ఒక డ్రాస్టిక్ టర్న్ వచ్చింది. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ డింట్ మేక్ ఎనీ సెన్స్ టు హిమ్. అరే నా సొంత అన్నలే నన్ను ఇలాంటిగా ట్రీట్ చేశారా ఏంటి? కానీ యోసేపు కంప్లైంట్ చేయలేదు. దానిని మనం చూడలేదు. ఎందుకంటే ఆ సంఘటనను మనం మనసులో పెట్టుకుంటూ తన జీవితంలో జరిగిన ఈ పరిస్థితులు మనం గబగబా చూసాం. అంటే ఒక రకంగా యోసేపు యొక్క లైఫ్ ఒక మలుపు తీసుకున్న తర్వాత ఆ క్లిష్ట పరిస్థితులు గుండా తన 13 సంవత్సరాలు వెళ్ళగా, మనం అన్ని సంవత్సరాలు వెళ్ళాలని ఆశ నాకు కూడా లేదు. రేపు పొద్దున చక్కగా మనం అంతా ఫ్రీ అప్ అయిపోయి కోవిడ్-19
వ్యాక్సిన్ వచ్చేసిందనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్స్ మిరకల్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు నార్మల్ అండ్ వి గో అవుట్ విత్ లాట్ మోర్ ఎనర్జీ అండ్ డిజైర్ టు టేక్ హిస్ వర్డ్ ఫార్వర్డ్. అంటే ఇప్పుడు చేయట్లేదంటే చేస్తున్నాం, ఇంకా ఎంత చేయగలిగితే అంత మనం చేయాలి ఆయన రాకడ పర్యంతం. దాని తర్వాత ఏం జరిగింది అంటే 39వ అధ్యాయం 1వ వచనం, నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్, తను నమ్మేశారు. దాని తర్వాత 39వ అధ్యాయం, కీలక అధ్యాయం ఇది మనకి ఇవాళ. యోసేపును ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతన్ని కొన్నాడు. రైట్. దాని తర్వాత చూడండి 2వ వచనంలో, ఇది యోసేపు జీవితంలో పదే పదే కనిపిస్తుంది. దేవుడు ఇవాళ మళ్ళీ ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటది ఆ మాటలు? యెహోవా యోసేపునకు తోడేయుండును గనుక, హల్లెలూయా, యెహోవా యోసేపునకు తోడేయుండును, యెహోవా నీకు నాకు నిరంతరమైన తోడై. ఎందుకంటే ఇదిగో భూదిగంతాల వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. ఆయన యోసేపునకు తోడై ఉన్నాడు ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో. ఈరోజు ఆయన మనకు తోడై ఉన్నాడు. ఏమైంది గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడే ఉండెనని, అతను చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతడు యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను. ప్రైజ్ గాడ్. దాని తర్వాత కూడా చదివేద్దాం. అతని యొద్ద పరిచర్య చేయవాడాయను కనుక అతని యొద్ద యోసేపు పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. తనకి కలిగినదంత అంటే మీరు చూసారా, యెహోవా దేవుడు యోసేపునకు తోడై ఉండగా యోసేపు పొతిఫర్ యొక్క ఫేవర్ని పొంది తనకి కలిగిందంతా, పొతిఫరునకు కలిగినదంతటికి తనకి అధికారం వచ్చింది. మిగతావి నేను చదివించట్లేదు. దాని తర్వాత అతిపెద్ద శోధనకు తన గురయ్యాడు. అంటే ఇవాళ మన మెయిన్ మెసేజ్లోకి వచ్చేయాలి. మనం ఆ 5 సూత్రాలు మనం నేర్చుకుందాం. ఏంటి ఈ మెయిన్ మెసేజ్కి మూలం ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయింది. ముందే తన బానిసగా అమ్మవేయబడ్డాడు, ఇంటికి దూరం అయిపోయాడు. ఇప్పుడు పొతిఫర్ ఇంట్లో వచ్చాడు. అయితే అక్కడ కూడా తన నమ్మకంగా, తన ఏ కంప్లైంట్స్ లేకుండా తను అక్కడ పని చేయించుండగా దేవుడు తనకి తోడై ఉన్నాడు, ఆ ఫేవర్ పొందాడు. అయితే పొతిఫర్ యొక్క భార్య తనని టెంప్ట్ చేయటం జరిగింది. అది మనకి తెలుసు, అది వాళ్ళ మన ధ్యానాంశం కాదు. కానీ తన చెయ్యని నేరం తన మీద వెయ్యగా పొతిఫర్ యోసేపును చెరసాల్లో వేసేసాడు. అక్కడితో పికప్ చేద్దాం. అంటే 20వ వచనం మళ్ళీ చదివిస్తాను. 39వ అధ్యాయం 20వ వచనం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడి చెరసాల్లో వేయించెను. అతడు అక్కడ చెరసాల్లో ఉండెను. ఆలోచించండి. ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎందుకు ఇట్ డజంట్ మేక్ సెన్స్ అంటున్నానంటే, తన చేయని నేరమునకు తాను చెరసాల్లోకి వెళ్ళాడు. సింపుల్. తన మీద అబద్ధపు సాక్ష్యం పొతిఫర్ భార్య చెప్పింది కాబట్టి ఇది సబబు కాదు. కానీ దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో యోసేపు అట్లాంటి పరిస్థితులకు వెళ్ళవలసి వచ్చింది. కోవిడ్-19 సిచ్యువేషన్ అన్నది మనమేదో ఏరి కోరి తెచ్చుకున్నది కాదు, ఎవ్వరూ కాదు. కానీ ప్రపంచం అంతటా వ్యాపించింది. లక్షలాది మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. మన దేశంలో 1 లక్ష దాటిపోయింది. 100లో ఉండింది 2 నెలల క్రితం. 1,00,000కు పైగా, 2,000కు పైగా చనిపోయారే. ఇంక ఎప్పుడు అది టోటల్గా స్టాప్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటుండగా, దాని పర్యవసానాన్ని బట్టి మన లైఫ్స్ ఏ రీతిగా ఇంపాక్ట్ అయినాయి, ఏ రీతిగా డిస్టర్బ్ అయిపోయినాయి, అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా యోసేపు లాకప్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ మనం ఏమి నేర్చుకోగలుగుతాం? 5 సూత్రాలు. లైఫ్లో కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, అది అర్థం కానప్పుడు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, when certain things don't make sense to us and we can't understand, మనకు అర్థం కానప్పుడు, అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని అడగాలి. కానీ అది మనకి ఆ టైంలో దేవుడు అర్థం చేయించినప్పుడు, కొన్ని అర్థం కానప్పుడు మనం ఏం చేద్దాం? మొదటిది 5 సూత్రాల్లో
దేవా నువ్వు అర్థం చేయిస్తావా లేదా అని నేను డిమాండ్ చేయకూడదు. సింపుల్, రైట్ ఇట్ డౌన్, ఎక్కడ రాసుకోండి. డోంట్ డిమాండ్ గాడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ సే లార్డ్ యూ హ్యావ్ టు మేక్ మీ అండర్స్టాండ్. సమ్టైమ్స్ గాడ్ డిలేస్ ఇట్. యోసేపు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదు. యోసేపు ఏ తప్పు చేయలేదు. యోసేపు అంతా సరిగానే ఉన్నాడు, కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు. మనం ఏమి ఎంచుకొని ఈ పరిస్థితుల్లోకి రాలేదు, కానీ ఈ పరిస్థితుల్లోకి మనం నెట్టబడ్డాం. అందరూ నెట్టబడ్డారు. నేను అనుకుంటున్నా బహుశా సాతాను, అంటే బైబిల్లో లేదనుకోండి, బహుశా సాతాను యోసేపు చెవిలో ఏం జరిగింది చూడు, నువ్వు ఇంత ఖచ్చితంగా ఉండి ఆల్రెడీ మీ అన్నలు నిన్ను నమ్మేశారు, నువ్వు ఇప్పుడు ఏదో చక్కగా ఈ యజమాని దగ్గర సెటిల్ అవుతున్నావు అనుకునేసరికి చూడు ఎలా జరిగిందో, నువ్వు చెయ్యని నేరానికి ఏంటి ఇంకా ఈ దేవుణ్ణి నువ్వు ఎందుకు సేవిస్తున్నావు. బహుశా అలాంటి మాటలు మీరు వింటున్నారా? క్లిష్టమైన కష్టమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నప్పుడు ఒక పరిచయమైన వచనం, దీనిని కొంచెం మనం ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ధ్యానం చేద్దాం. ఇది కూడా చాలా పరిచయమైన వచనం, సామెతలు 3:5-6. యాక్చువల్గా అక్కడ 5 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు మీకు చెప్తాను, అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఈ వచనాలు బ్యూటిఫుల్ అండి. 3వ సామెత 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మీ స్వబుద్ధిని ఆధారముగా చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో వావ్ యెహోవా యందు నమ్మకించుము. ఓకే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 వచనాలు చాలండి వాస్తవానికి. ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ కాదు, మన లైఫ్లో ఎప్పుడైనా మనం డిఫికల్టీస్ గుండా వెళ్తున్నప్పుడు, ఎప్పుడైనా మనకు అర్థం కాని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, హఠాత్తుగా మన జీవితం అప్సైడ్ డౌన్ అయిపోయిన పరిస్థితులు మనం వెళ్ళినప్పుడు, మనకు అదేంటో తెలియనప్పుడు ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి. ఇందులో 5 విషయాలు ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మీకు జస్ట్ మీరు ఇంగ్లీష్లో రాసేసుకోవడానికి తెలుగులో కూడా నేను చెప్తాను. అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఆ వచనాలు ఏంటి మనకి నేర్పిస్తున్నాయి. 5 వచనాలు. మొదటిది, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవచ్చు. అంటే దేవుడు ఒక రకంగా గద్దిస్తున్నాడు. నేను ఆ విషయం చెప్పాలి, ఎందుకంటే నేను కూడా పదే అంటే మనం విశ్వాసంలో ఎదిగినప్పుడు, ఆయన సేవిస్తున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన వాక్యంలో బలపడుతున్నప్పుడు, అంటే దేవుడిచ్చిన జ్ఞానం, ఈ లోకరీత్యా కూడా జ్ఞానం ఉంటుంది కదా, కొన్నిసార్లు ఈ స్వంత తెలివితేటల మీద ఎక్కువ ఆధారపడతాం. ఎందుకంటే చాలా మనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక నాలెడ్జ్ వచ్చింది. దేవుడు అంటున్నాడు కొంచెం జాగ్రత్త. అంటే ఏంటి జాగ్రత్త అంటే, మీ స్వబుద్ధిని ఎందుకు ఇది అర్థం చేసుకోవాలి. నేను ఎక్కువ టైం తీసుకోను, కానీ ఆధారపడటం అంటే మన పూర్తి బరువును వేయటం. ఉదాహరణ, నేను ఈ పుల్పిట్ ఆధారం చేసుకున్నాను అంటే ఏంటి, ఐఎమ్ పుట్టింగ్ మై ఎంటైర్ వెయిట్ ఆన్ దిస్, ఐఎమ్ లీనింగ్. ఎందుకు ఇది అంటే, మనమంతా సొంత తెలివితేటల మీద పూర్తిగా ఆధారపడితే ఇంకా దేవుని మీద ఆధారపడే ఆస్కారం ఉండదు. అందుకనే దేవుడు వార్న్ చేస్తున్నాడు. మీకు అర్థమైందో లేదో, వెన్ వీ లీన్ ఆన్ సంథింగ్ టోటలీ, దెన్ వీ డోంట్ డిపెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్. సింపుల్. మీ స్వబుద్ధిని మీద ఆరాధన చేసుకోవచ్చు. అలాంటి టెంప్టేషన్ మీకు వచ్చినప్పుడు ప్లీజ్ మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి నేను ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇంగ్లీష్లో అడ్మానిషన్ అని రాసుకోండి, అంటే హెచ్చరిక ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నెక్స్ట్ నీ పూర్ణ హృదయముతో. ఇది చాలా ప్రాముఖ్యం కదండి. యేసుప్రభు అని అడిగినప్పుడు ఏ ఆజ్ఞలు ప్రాముఖ్యం అంటే ఈ 2 ఆజ్ఞలు చెప్పాడు. మళ్ళీ అవన్నీ నీ పూర్ణ హృదయం. ఫర్ గాడ్ అవర్ హోల్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీ పూర్ణ హృదయంతో, అబ్సల్యూట్, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. అది వైఖరి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక చక్కని యోసేపు ద్వారా ఒకవేళ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉందంటే, చాలా పాఠాలు ఉన్నాయి, మనం 5 సూత్రాలు నేర్చుకుంటున్నాం ఈరోజు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యోసేపు యొక్క వైఖరి చాలా గంభీరంగా ఉండిందండి. యాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో. అలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్తే మన యాటిట్యూడ్ మారిపోతుంది. నేను దేవుని సన్నిధి యథార్థంగా ఒప్పుకుంటున్నాను, మై యాటిట్యూడ్ కీప్స్ చేంజింగ్. మళ్ళీ నన్ను ఎవరో గర్దిస్తే నేను సరిచేసుకుంటాను,
తర్వాత బాధపడతారు, అరే ఏంటి ఇంతకాలం దేవుని సేవ చేస్తూ ఆయన వాక్యంలో బలపడుతూ ఇతన్ని బలపరుస్తూ దేవుని వాక్యం అందిస్తూ నేను కూడా ఇలాగ రియాక్ట్ అయ్యానేంటి రెస్పాండ్ అవ్వకుండా. యోసేపు నాకు బ్యూటిఫుల్ యాటిట్యూడ్ ఉండింది. నేను ఈ సాదృశ్యం చెప్పాను అనుకుంటా, అంటే సాదృశ్యంలా కాదు కానీ ఏరోప్లేన్స్ ఫ్లై చేసే ఎయిర్ క్రాఫ్ట్స్లో యాటిట్యూడ్ ఇండికేటర్ అని, అది మరి ఆ పేరు ఎందుకు పెట్టా నాకు ఇప్పటికీ అర్థం కాదు. యాటిట్యూడ్ ఇండికేటర్ అని ఉంటుందంట, కానీ అది ఆల్టిట్యూడ్ అంటే హైట్ గురించి ఇండికేషన్. అప్పుడు ఆల్టిట్యూడ్ అని పెట్టాల్సింది పేరు, కానీ యాటిట్యూడ్ అని పెట్టారు ఎందుకో. ఇప్పటికీ మీరు గూగుల్ చేయండి, యాటిట్యూడ్ ఇండికేటర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఉండే ఒక ఇండికేటర్ అని వస్తుంది. ఒక ట్రైనీ పైలట్ ఫస్ట్ టైం సింగిల్గా ఫ్లై చేస్తున్నాడు, అంటే అప్పటి వరకు తన కో ట్రైనర్ ఉన్నాడు, కింద నుంచి డైరెక్షన్స్ ఇస్తున్నాడు, తను ల్యాండ్ చేయాలి. కొంచెం ఎక్కువగా ప్లెయిన్ని దించేశాడు, ఇంకా ల్యాండ్ అవ్వాల. వెంటనే ఈ ట్రైనర్ కింద నుంచి తనకి మెసేజ్ తను చెప్తున్నాడు, చెక్ యువర్ యాటిట్యూడ్. మనోడు మర్చిపోయాడు, యాటిట్యూడ్ అంటే ఈయన వైఖరి అనుకుంటున్నాడు. నా యాటిట్యూడ్కి ఏముంది, నా వైఖరికి ఏముంది, నేను బాగున్నాను, నో ఇట్స్ ఫైన్ అన్నాడు. చెక్ యువర్ యాటిట్యూడ్. మనోడికి ఏం అర్థం కాల, నా యాటిట్యూడ్ ఏం ప్రాబ్లం లేదు అనుకున్నాడు, క్రాష్ అయిపోయాడు. మన లైఫ్లో మన యాటిట్యూడ్ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచు. అది మన వైఖరి. దాని తర్వాత బ్రదర్, నీ ప్రవర్తన అంతటి యందు అంటే ఇది అక్నాలెడ్జ్ ఇన్ ఆల్ యువర్ వేస్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు అంటే అష్యూరెన్స్ అక్కడ వచ్చిందండి. మనకి వాట్సాప్లో వర్స్ ఆఫ్ ద డే ఎవరైనా పంపించినప్పుడు ఈ వర్స్లో ఈ అప్పుడు కూడా ఎగరగొట్టేసి, అంటే వాళ్ళు ప్లేస్ రెస్ట్రిక్షన్, క్యారెక్టర్ రెస్ట్రిక్షన్ ఉంటే అప్పుడు కూడా ఎగిరిపోయేగా ఉంటుంది. ఆయన్ని త్రోవలన్నింటినీ సరళం చేయను, నువ్వు బైబిల్ తీసి చదవు, చూసావు అమ్మో సామెతలు 3:6 నా త్రోవలన్నీ సరళం చేస్తాను, నేను వెళ్ళిపోతాను, యాక్సిడెంట్ అవుతుంది. ఇంతుంది ఈ అష్యూరెన్స్, ఈ హామీ. దేవుడు ఈ హామీ ఎప్పుడు ఇస్తున్నాడు? ఈ ముందున్నవన్నీ ఇందాక చదివారు కదా, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయంతో నీ దేవుని యెహోవాని నమ్మిక ఉంచి నీ మార్గం, నీ ప్రవర్తనలన్నిట్లో ఆయనకు అధికారమును ఒప్పుకొని ఎడల అప్పుడు ఆయన్ని త్రోవలను సరళము చేయను. కొంచెం టైం తీసుకున్నాను కాబట్టి మొదటి సూత్రం నాకు ఆధారం ఈ వచనం. ఏంటి మొదటి సూత్రం? దేవుని దగ్గర నుంచి నేను ఎక్స్ప్లెనేషన్ డిమాండ్ చేయను, అడుగుతాను. ఆయన తన సమయంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అర్థం చేయించమని నేను డిమాండ్ చేయను. అర్థం కానప్పటికీ ప్రభు అంగీకరించగలగడానికి నాకు సహాయం చేయి. అదే యోసేపు మనకి నేర్పిస్తున్నాడు. రెండవ సూత్రము, ఫస్ట్ ఇస్ డోంట్ డిమాండ్ టు అండర్స్టాండ్. సెకండ్, డోంట్ ఫెయిల్ టు బి ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉండటంలో నువ్వు సడలిపోకు, ఫెయిల్ అవ్వద్దు. ఎందుకు? అవర్ గాడ్ నెవర్ ఫెయిల్స్. మన దేవుడు ఎప్పుడు ఓడిపోడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ హ్యావ్ విక్టరీ. So God will give us victory over this situation called COVID-19. No issues. But when is the question? He will. యోసేపు నన్ను అనవసరంగా ఈ చెరసాల్లో వేశారు, నేను చెయ్యని నేరానికి నేనే తప్పు చేశాను అని తను ఆ రీతిగా గొనుక్కుంటా తను ఉండొచ్చు. లేదు, తను అక్కడ కూడా దేవుణ్ణి సేవించాడు. 40వ అధ్యాయము 6, 7, 8 వారి చెరసాల్లో ఉన్నప్పుడు చూడండి యోసేపు చేసిన పని. అది కూడా పెద్ద అధ్యాయం అండి, చాలా ఉంది. కానీ అంటే మీరు తర్వాత ఈ వర్తమానం అయ్యాక 39వ అధ్యాయం 40వ అధ్యాయం చదవండి, బ్యూటిఫుల్. ఈ పాఠాలన్నీ మనం అప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. కానీ చెరసాల్లో ఉన్నప్పటికి కూడా యోసేపు ఏ రీతిగా తన వైఖరి కలిగి ఉన్నాడో ఆ వచనాల ద్వారా మీకు తెలుస్తాయి. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి
వారిని చూడగా ఎవరు వారంటే ఇద్దరిని చెరసాల్లో వేశారు. ఒకడు పానదాయకుడు, రెండోది స్టార్టింగ్ లో ఉంటుంది బ్రదర్, ఏంటది, భక్షకారుడు. భక్షకారుడు. అది నేను తప్పు ప్రొనౌన్స్ చేస్తాను, భయపడ్డాను. బేకర్ అండ్ బట్లర్. పానదాయకుడు, భక్షకారుడు, రైట్. వారి దగ్గరకు వచ్చాడండి యోసేపు. చూడండి, మీరు ఆలోచించండి. నేనే కనుక యోసేపు, సారీ బ్రదర్, నేనే కనుక యోసేపు ప్లేస్లో ఉండుంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి, నా స్టోరీ మీకు తెలుసా, నేను ఎంత నమ్మకంగా ఇంట్లో పనిచేశానో తెలుసా, పొతిఫర్ కోసం నేను ఎంత ఇచ్చేసాను తెలుసా, అన్నిటికీ ఆయన అధికారం వచ్చి, తన సొంత భార్య ఎలాంటి భార్య తెలుసు, పొతిఫర్కు ఉన్న భార్య, నన్ను అనవసరంగా నన్ను టెంప్ట్ చేసి నేను ఆ టెంప్టేషన్ నుంచి కూడా పారిపోతూ ఉంటే నా అంగీ లాగేసుకొని నా మీద ఇది చేసి నన్ను ఇక్కడ పంపించు. అసలు ఆ మాటలేం లేవండి. అసలు ఎంత విడ్డూరం అనిపిస్తుందో. నేను ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పేవాడిని, నాకు జరిగిన అన్యాయం ఇది అని. అంటే మనకు అన్యాయం జరిగితే మనం మాట్లాడుతాను అంట్లా. కానీ యోసేపు యొక్క వైఖరి చూడండి, తన అప్రోచ్ చూడండి మీరు, ఎంత నమ్మకంగా దేవుని విషయంలో తను ఉన్నాడంటే. చదివేసేయండి బ్రదర్. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని, చూడండి ఎంత శ్రద్ధ వారి పట్ల, ఏం జరిగింది అని అంటాడు. తన యజమానుని ఇంట తనతో కావలియుందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలల కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో అనగా, రైట్, యోసేపు వారిని చూచి, భావములు చెప్పడం దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి కళ నాకు వివరించి చెప్పుడన్నాను. చాలండి, దాని తర్వాత మీరు చదవాలి. వాళ్ళకి వివరిస్తాడు. ఒకడేమో బయటకు వస్తాడని, ఇంకోడేమో తన ప్రాణం పోద్దని, అదంతా చెప్తాడు. యోసేపు నేర్పిస్తున్న రెండవ పాఠం, లైఫ్లో కొన్ని పరిస్థితులు మనకు అర్థం కానప్పుడు, అది వాళ్ళ వర్తమానం. వెన్ సర్టన్ థింగ్స్ డోంట్ మేక్ సెన్స్, లాకప్ ప్రిన్సిపల్స్ అంటున్నాం, లాక్డౌన్ ప్రిన్సిపల్స్ అని అనుకోండి. ఏంటి, నేను డిమాండ్ చేయొద్దు, దేవా నాకు అర్థం చేయించాను. రెండవది, నేను నమ్మకంగా ఉండుటలో సడలిపోకూడదు. ఐ షుడ్ నాట్ ఫెయిల్ టు బి ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవుడు యోసేపునకు అప్పుడు తోడై ఉన్నాడు. 39వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే 39వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. అంటే పరిస్థితులు బాగున్నప్పుడు, మళ్ళీ ఒక్కసారి అది చదివేసేయండి. 39వ అధ్యాయం 2వ వచనంలో యోసేపు దేవునికి తోడై, అది పరిస్థితులు బాగున్నప్పుడు, పొతిఫర్ ఇంట్లో అంతా బాగున్నప్పుడు, తనకు ఆ చక్కని అకామిడేషన్ దొరికినప్పుడు, యెహోవా యోసేపునకు తోడి ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. హల్లెలూయా. తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆ అధ్యాయంలో సడన్ గా లాకప్లోకి వెళ్ళిపోయాడే, సడన్ గా చెరసాల్లోకి వెళ్ళిపోయాడే, తన చేయం నేరంలోకి వెళ్ళిపోయాడే. కానీ చూడండి 39వ అధ్యాయం 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేశాను. ఎందుకు అవి రెండు కాంట్రాస్ట్ చూపించానంటే, సేమ్ గాడ్ అండి యెహోవా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. యోసేపు జీవితంలో పరిస్థితులకు ఫేవర్గా ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యోసేపు జీవితంలో పరిస్థితులకు ప్రతికూలమైనప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఏ దేవుడైతే మనకి COVID-19కి బిఫోర్ ఆయన మనతో పాటు ఉన్నాడు, అదే దేవుడు ఈ COVID-19లో కూడా మనతో పాటు ఉన్నాడు. మే వి రిమైన్ ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉంటామా, లేకపోతే దేవుని పట్ల ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా కోల్పోయి నువ్వు జీవిస్తావా? అది రెండవ సూత్రము. మూడవ సూత్రము మనకు అర్థం కావాలంటే 40వ అధ్యాయానికి వెళ్ళాలి. ఎందుకు 40వ అధ్యాయంలో అంటే అక్కడ ఏం జరిగింది అంటే, యోసేపు వారి కలలో భావం చెప్పాడు. దాని తర్వాత ఆ పానదాయకుడు రిలీజ్ అవుతున్నప్పుడు యోసేపు, నా గురించి జ్ఞాపకం చేసుకో, ఒకసారి రాజు గుర్తు చేయి అన్నాడు. చదువుదాం. ఆదికాండము 40వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి
నీకు క్షేమము కలిగినప్పుడు కాబట్టి నీకు క్షేమం, ఒక రిక్వెస్ట్ చేశాడండి, నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా ఏలయనగా నేను హెబ్రీల దేశంలోని దొంగలించబడితిని. చూడండి, తన ఏమి చెప్పలేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చదివిన తర్వాత. నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడితిని, అది నిశ్చయము, అది నిశ్చయం. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహాయమేమీ లేదని నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. ఎక్కడ మనకి తను పొతిఫర్ భార్య ఏం చేసింది, తాను ఎలాగ అన్యాయంగా ఇందులో ఈ చెరసాల్లోకి వెళ్ళిపోయాడు అన్నది ఏం చెప్పలేదండి. ఎంత విడ్డూరం కదా. అవన్నీ చెప్పొచ్చు కదా, ఎలా తను అక్కడికి వచ్చాడు, అవేం చెప్పలేదు. అంటే ఏంటి, నేను పోయిన ఆదివారము ఇంగ్లీష్ సర్వీస్లో బ్రోకెన్ లైఫ్ గురించి మాట్లాడాను. విరిగిపోయే జీవితాలు, బ్రోకెన్ లైఫ్. మళ్ళీ ఆ వర్తమానం అంత చెప్పను, మీరు వినండి, యూట్యూబ్లో ఉంది ఒకవేళ వినకపోతే. అయితే దానిలోని ఒక ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే ఈ 3వ సూత్రం దానికి లింక్డ్. మన లైఫ్ పిగిలిపోయినప్పుడు పరిస్థితులు బట్టి 2 జరగచ్చు. ఒకటి, అది చాలామంది జీవితంలో జరిగేది, మన జీవితంలో జరగకూడదన్న ప్రార్థన. బిట్టర్ అవుతారు. వెన్ యు ఆర్ బ్రోకెన్ యు బికమ్ బిట్టర్. బైబిల్లో చేదైన వేరు తీసేయండి అని అంటది. చేదైన వేరుని తీసేయండి. అయితే రెండవది జరగాలి అని పోయిన ఆదివారం ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్లో నేను చెప్పడం జరిగింది. ఏంటి రెండవది అంటే, మన లైఫ్ విరిగిపోయినప్పుడు దేవుడు విరిచేది దీవించడానికి. హల్లెలూయా. రాదర్ దాన్ గెటింగ్ బిట్టర్, యు వెయిట్, బికాస్ గాడ్ విల్ మేక్ యు అ బ్లెస్సింగ్. యు విల్ బి బ్లెస్డ్. దేవుడు తన మన పరిశుద్ధ గ్రంథం మనం పరిశీలించి చూస్తే ఆయన విరగొట్టుట ఆశీర్వదించడం. యోసేపుకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. జోసెఫ్ వాస్ బ్రోకెన్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. యోసేపు పూర్తిగా నలగొట్టబడి విరగొట్టబడ్డాడు. అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్ళాడు, బాధ కలిగించే పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ యోసేపులో జీవితంలోకి చేదు రాలేదు. కాబట్టే తాను దీవించబడ్డాడు. తాను ఆ ఐగుప్తి దేశం అంతటికి ప్లస్ తన జనము, తన తండ్రిని వారి సహోదరులను అక్కడికి పిలిపించి వారు అక్కడ స్థిరపడేలాగు తాను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ యోసేపు మనకి నేర్పించే 3వ పాఠం, ద థర్డ్ ప్రిన్సిపల్ దట్ జోసెఫ్ is teaching us is don't bow to bitterness. మొదటనో don't demand to understand. Second, you don't fail to be faithful. Third, you don't bow down to bitterness. చేదునకు నీ లైఫ్లో బిటర్నెస్కి నువ్వు అవకాశం ఇవ్వకు. అంటే ఈ COVID-19 సిచ్యువేషన్ బట్టి I'm sure a lot of people would have already become bitter. Why Lord you let this situation? ఎందుకు ప్రభు ఇది అనుమతించావు? ఏంటి ప్రభు ఇది? మాకేది అర్థం కావట్లేదు. మా లైఫ్ ఒక దారికి వచ్చింది అని అనుకుంటున్న టైంలో, కొంచెం మేము మెరుగవుతున్నాం అనుకునే టైంలో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అసలు ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితులు. అలాంటి చేదుతనమును కలిగించే ఆలోచన వచ్చినా, ఎందుకంటే అదొక పాయిజన్ లాగా మనల్ని పాడు చేస్తుంది, ఆ వేరును మీరు తీసివేయాలి. యోసేపు పొతిఫర్ భార్య పేరు కానీ, అంతకుముందు తన సహోదరుల పేరు కానీ, తను అమ్మవేసిన పరిస్థితుల గురించి ఏం మాట్లాడలే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి మీరు చూస్తే, ఎవడైనాను
అన్యాయముగా శ్రమ పొందుచు ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దేవుని గూర్చిన మనస్సాక్షిని కలిగి దుఃఖము సహించినడలా దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు తప్పిదమునలకు దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినడలా మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మీకు ఏమి గన అంటే మనం తప్పు చేస్తే దానికి పర్యవసానం వస్తే దానికి ఏం గనమా? మేలు చేసి బాధపడినప్పుడు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానం చేయండి. యోసేపు పరిస్థితిది. తాను ప్రతి ఒక్క చోట మేలే చేశాడు, కానీ ఏమనుందండి? మేలు చేసి మీరు సహించినడలా మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. ఇందుకు మీరు పిలువబడితిరి. మనం మంచి చేసి దాన్ని బట్టి మనకి ఇతరులు బాధను కలిగిస్తే, దానిని మీరు సహిస్తే మనం దేవుణ్ణి గణపరిచే వారంగా ఉంటాం. చెప్పుట సులువు, కష్టం. కానీ దేవుడిచ్చే కృపను బట్టి, దేవుని యొక్క సహనమును బట్టి మనము ఇతరులు కీడు చేసినా అది భరించి సహించి దేవుని సమయం కోసం కనిపెట్టి ఆ బాధ గుండా వెళ్ళి దేవుని గణపరుస్తామా? లేకపోతే చేదైన వేరు పెరగనిస్తావా? యోసేపు ఆ చేదైన వేరును పెరగనివ్వలేదు. సులువైంది ఏంటో తెలుసా? ఇంకా యూ జస్ట్ గివ్ అప్. కొంతమంది గివప్ కూడా చేసేసారు. ఇంకా పెద్ద లేదండి లైఫ్లో, నథింగ్. ఇది అప్పుడప్పుడే విరుగుడు వచ్చేలాగా లేదు. విరుగుడు వచ్చినా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అసలు ఏంటి? ఆర్ యూ విల్ నాట్ గెట్ బిటర్. యూ సే లార్డ్, యూ విల్ మేక్ దిస్ ఇంటూ ఎ బ్లెస్సింగ్. నా జీవితంలోకి ఇది ఒక దీవెనగానే నువ్వు మారుస్తావు. నేను దీవెనకరంగానే ఉంటాను ఇతరుల పట్ల. కాబట్టి దీని గుండా వెళ్ళడానికి నాకు సహాయం చేస్తావు. ఒక విషయం చెప్తాను. మనము మనుషుల వైపు చూసి వారేదో మనకి సహాయం చేస్తారు, వారేదో మన వర్త్ని గుర్తిస్తారు అని అనుకుంటే మనం లైఫ్లో డిసప్పాయింట్ అవుతాం. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం. నాకు వీరు సహాయం చేస్తారు, వారు సహాయం చేస్తారు, వీళ్ళందరూ నాకున్నారులే, నా వర్త్ మనుషులు గుర్తిస్తారు అని దాని మీదే మీ లైఫ్ మీరు బిల్డ్ చేసుకుంటూ ఉంటే, అదే మీ యొక్క ఆశగా ఉంటే, నేను నిరాశపడటం, నిస్పృహపడటం సహజం. కానీ దేవుడు నా ప్రతి అక్కరను తీరుస్తాడు. దేవునికి నేనెంతో విలువైన వాడిని, మనుషులకు కాదు. పీపుల్ మే ఆర్ మే నాట్ రికగ్నైజ్ అవర్ వర్త్. గాడ్ నోస్ యువర్ వర్త్ బికాస్ హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యూ. మన వర్త్ ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు అండి. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టినవాడు ఆయన. కాబట్టి మన విలువ ఆయనకి తెలుసు. ఒక మనుషుడు ఈ లోకమునంతయు సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోయిన ఎడల వానికి ఏమి లాభం? అంటే ఈ లోకపు ఆస్తంతా ఒకవైపు, నువ్వు ఒకవైపు. దేవుడు అంటున్నాడు నువ్వు ఇంకా విలువైనవాడు. సరే, ఇప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితులు దేవుడు అనుమతించాడని అంటున్నాం, దేవుని ఉద్దేశం ఉందని అంటున్నాం. కానీ ఎందుకు అన్నది మనకు అర్థం కావట్లా. స్పెసిఫిక్గా నా లైఫ్లో ఎందుకు, మా ఈ తరమునకు ఎందుకు? దానికి జవాబు బహుశా స్పష్టంగా మన ఎదుట లేకపోయినప్పటికీ, యోసేపు జీవితంలో వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ, తెలియని కాదు తెలిసిన పరిస్థితులే, కొన్ని సూత్రాలు మనం నేర్చుకుంటున్నాం. అందులో 3వ సూత్రం, చేదైన వేరునకు నువ్వు లొంగిపోకు, చేదుతనమునకు లొంగిపోకు ప్లీజ్. 4వ సూత్రం, డోంట్ బీ అన్విల్లింగ్ టు వెయిట్. ఇది చాలా కీలకం అండి. కనిపెట్టడానికి అసిద్ధంగా ఉండకు. అంటే కనిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే దాన్నే మనం బీ విల్లింగ్ టు వెయిట్. డోంట్ బీ అన్విల్లింగ్, బీ విల్లింగ్. కనిపెట్టు. అండ్ స్పెషల్ ఇలాంటి సిచ్యువేషన్,
ఇన్ని రోజులు అయిపోయి ఇంకా ఎంతకాలమో తెలియక ఇంకా కొన్ని రిలాక్సేషన్స్ వచ్చినా ఇంకా ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటున్నప్పుడు ప్లస్ ఎవడికి కోవిడ్ ఇన్ఫెక్టెడో లేదో మనకి తెలియదే. అదే కదా వచ్చిన ప్రాబ్లం. అసిమ్టమాటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారంటున్నారు. టెస్టులు జరిగితేనే ఇది బయటపడుతుంది అంటున్నారు. అన్ని టెస్టులు చేయడానికి మనకి అన్ని సదుపాయాలు లేవు. కోట్లాది మంది ఉన్నారు. మరి ఇలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవాలి, లోపల ఇంట్లోకి రాగానే అన్ని కడుక్కోవాలి, శానిటైజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎవ్రీడే ఇట్స్ సో స్ట్రెస్ఫుల్. ఎంత స్ట్రెస్ యాడ్ అవుతుంది. ఒక రకమైన ఒక 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 భయమును కలిగించే, ఆందోళన కలిగించే పరిస్థితుల్లో భయంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎవరిని మనం పట్టుకోవడానికి లేదు, ముట్టుకోవడానికి లేదు. షేక్ అండి, పట్టుకోవడం కౌగులు ఇష్టం అన్నది అది దూరం పెట్టండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకా కనిపెట్టాలి అని మనకి అనిపిస్తున్నప్పుడు కనిపెట్టలేకపోవటం చాలా కష్టమైన పని. 40వ అధ్యాయం 23వ వచనం మీరు చూస్తే యోసేపు, మనం ఇందాక చూసాం, యోసేపు అన్నాడు, నాయనా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకో. 40వ అధ్యాయం 23వ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతను మర్చిపోయాను. జ్ఞాపకము చేసుకొన ఎలాంటి పరిస్థితుల్లో తను అక్కడికి వచ్చాడు. యోసేపు జీవితం అక్కడ చూశాడు. యోసేపు తన కలభావమును చెప్పాడు. ఆ కళ తన ఎలాగైతే చెప్పాడో, దేవుడు కళలకు భావం ఇచ్చేవాడు అని చెప్పాడు. అది వాస్తవము. తర్వాత దేవుడు ఆ రెవల్యూషన్ ఇవ్వగా యోసేపు ఆ కలభావమును ఆ పానదాయకునికి చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఫుల్ఫిల్ అయిందే. కానీ పానదాయకుడు మర్చిపోయాడు. అందుకని అన్నాను, మనుషుల వైపు చూడొద్దు. అయితే ఎంతకాలం అంటే 41వ అధ్యాయం 1వ వచనం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత, ఏమండి 2 సంవత్సరాలండి, 2 సంవత్సరాలు. మీకు భయం వేస్తుందేమో, మీకు ఇంకా డిస్టర్బెన్స్ కలిగజేయాలి. ఒకవేళ COVID-19 సిచ్యువేషన్ 2 ఇయర్స్ ఉంటుంది అనుకుందాం, ఆల్రెడీ మీరు తలబడిపోయి ఉంటారు. పాస్టర్ గారు 2 నెలలకే ఇలాగైతే పరిస్థితి, 2 సంవత్సరాలు అంటారేంటి పాస్టర్ గారు, 2 రోజులు అంటే కూడా మేము భరించలేము. నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నా. బట్ వాట్ ఇఫ్ వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ గో ఆన్. అంటే లాక్డౌన్ అని కాదు, రెస్ట్రిక్షన్స్తోనే ఈ విరుగుడు రాకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాకడ ఆలస్యం అయితే, మనకు ఆయుష్ ఉంటే, మనం సజీవ లెక్కలో ఉంటే ఇంకొక 2 ఇయర్స్ ఇలా కంటిన్యూ అవ్వాలనుకోండి, ఆలోచించండి ఎలా ఉంటుందో. If we are supposed to wait for 2 full years, that is 2020, 21 and 22 also, what will happen to us? ఇంకా బిట్టర్ అయిపోయి ఇక దేవుని మీద విరక్తి వచ్చి అలాగుంటారా? లేదండి, మనం దేవుని కింద ఇంకా సన్నిహితం అవ్వాలి. You and I should get as close as possible to God because He is the only one. We are waiting for His return. ఆయన రాకడ కోసం మనం కనిపెడుతున్నాం. అండ్ ఆ నిత్యత్వం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. నిత్యం ఆయన స్తుతించడానికి, కొనియాడడానికి, గణపరచడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి. కానీ ఆయన మనకి ఇచ్చిన టైం ఎంత ఉన్నా సరే, అందులో వెయిటింగ్ పీరియడ్ అన్నది ఉన్నప్పుడు ఏం చేద్దాం? యోసేపు నేర్పిస్తున్న 4వ పాఠం, he was not unwilling to wait, he was willing to wait for God's time. ఎందుకో తెలుసా? దేవుడు తన సమయంలో ఆయన బయటికి తీసుకొని వస్తాడు. ఆలోచించండి, 2 వచనాలు మీకు చూపిస్తాను. ఒకటి, యోసేపు తన అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు తన వయసు. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటుంది? యాకోబు వంశావళి ఇది. యోసేపు 15 ఏండ్లు వాడై 17 ఏండ్లు 17 ఇయర్స్ తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. చాలు. అది నెక్స్ట్ మీరు చూస్తే, అంటే 41వ అధ్యాయం తర్వాత పానదాయకుడు గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే రాజు కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పకపోతే అప్పుడు వచ్చింది, ఒరే నా కళకి భావం చెప్పినోడు ఉన్నాడే. 2 సంవత్సరాలు అయ్యాక బలి వెలిగింది. బలి వెలగటం కాదు, బుద్ధి వచ్చింది. అప్పుడు వెంటనే రాజు యోసేపు అన్నోడు ఉన్నాడు, అవన్నీ నేను చదివించలేదు. యోసేపుని పిలిపిస్తాడు. యోసేపు కలభావం చెప్తాడు. రాజు తన్ని రిలీజ్ చేస్తాడు. అలాగలాగా యోసేపు
ఒక మంచి పొజిషన్లోకి వచ్చాడు. అప్పుడు తన వయసు 41 అధ్యాయం 46 వచనం ఆదికాండం. యోసేపు బయలుదేరి యోసేపు బయలుదేరి, ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. ఎందుకంటే ఆ రాజు తనకు ఆ అధికారం ఇచ్చాడు, గ్రో అయ్యాడు. యోసేపు ఐగుప్తు రాజుని ఎదుట ఫరో ఎదుట నిలిచినప్పుడు ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడే ఉండెను. అంటే యోసేపు లైఫ్ లో అండర్స్టాండ్ గాని టైం ఎంతండి? 13 years. 13 years, the things that happened, I'm telling very clearly, 13 years, the things that happened in Joseph's life didn't make sense. మనం లోకరీత్యా ప్రాక్టికల్గా ఆలోచిస్తే 13 సంవత్సరాలు యోసేపు జీవితంలో జరిగిన ఆ పరిస్థితులు వేటికి అర్థం లేదు అని అనిపిస్తుంది, అని కనిపిస్తుంది. కానీ దేవుడు తన గంభీరమైన ప్రణాళికను, తనిచ్చిన కళ నెరవేర్పుకు యోసేపును ఆ పరిస్థితులు గుండా 13 సంవత్సరాలు తీసుకొని వెళ్ళాడు. మనం ఇంకా 60 రోజులే అయ్యింది. 60 రోజులు మనకు 60 సంవత్సరాలు కనీసం ఫర్ లాట్ ఆఫ్ అస్. ఎందుకంటే మనం అంతా హైలీ కనెక్టెడ్ వరల్డ్లోకి వచ్చేసాం కదండి. అన్నీ టగటగ దొరకటం, టగటగ పనులు అయిపోవటం, ఎంతో ఫ్రీడమ్. ఒక్కసారి రెస్ట్రిక్షన్స్ వచ్చేసి, మరి ముఖ్యంగా దేవుని ఆరాధించిన విషయంలోకి రెస్ట్రిక్షన్ వచ్చేసరికి వీఆర్ జస్ట్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆనెస్ట్లీ, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. ఐఎమ్ సేయింగ్, లార్డ్ బ్రింగ్ అస్ అవుట్ అకార్డింగ్ టు యువర్ టైం. మీ సమయం బట్టి మీరు బయటకు తీసుకొని వస్తారయ్యా. యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు, మన జీవితంలో అంత అవ్వకూడదని నా ఆశ. కానీ దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు, దేవుడు ఎప్పుడు అలీగా రాడు. అయితే మనము తొందరపడకూడదు, మనము ఇంపేషెంట్ కదా. ఎట్ టైమ్స్ ఐ గెట్ ఇంపేషెంట్, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. అంటే ఇంకా అలాగే ఇంట్లో ఉండేసరికి ఏదైనా చిన్నది జరిగితే ఏంటిది చిరాకు, ఇంపేషెంట్ అయిపోతున్నాం. కొన్నిసార్లు ఆ ఇంపేషెన్స్ని బట్టి బిడ్డల్ని తిట్టడం, లేకపోతే భార్యని ఏదన్నా అంటాం. ఇట్స్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్ షుడ్ నాట్. ఐఎమ్ టెలింగ్, లార్డ్ హెల్ప్ మీ బీ పేషెంట్ ప్లీజ్. అండ్ వీ కెనాట్ టేక్ హెస్టీ డెసిషన్. మనం ఏదో అనాలోచితమైన నిర్ణయం తీసుకోకూడదు. దేవుని మీద ఆధారపడి ఆయనకు లోబడుతూ ఆయన చిత్తమును కనిపెట్టాలి. ఇంకొక చక్కని వచనాలు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ కేవలం చదివిస్తాను. ఇంకొక బ్యూటిఫుల్, ఎలాగైతే ఇందాక సామెతలు 3, 5, 6 చూసామో, ఇప్పుడు కీర్తనలు 37, 5-9 వచనాలు. కొంచెం ఎక్కువ ఉంది కానీ బ్యూటిఫుల్ వర్సెస్. మీరు ధ్యానం చేయండి తర్వాత. కీర్తన 37, 5, 6, 5-9. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీ సేమ్ థింగ్ అండి. ఏదైతే మనకి మీ ప్రవర్తన అంతట్లో మీరు ఆయన ఒప్పుకొనుడి, ఆయన మన మార్గములు సలహాలు చేస్తాడని ఇక్కడ చూడండి. కీర్తన గంటకర్త ఏం చెప్తున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. రైట్. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ వెలుగును నీ నీతిని, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు దేశమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు నేర్పించింది అదేనండి, 4వ పాఠం. డోంట్ బీ అన్విల్లింగ్ టు వెయిట్, బీ విల్లింగ్ టు వెయిట్. Wait for his time, wait for his deliverance. Even if we don't understand when, you know that God will always be on time. కాబట్టి 3 మాటలు చెప్పేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ మొదటిది, భయపడటం మానేసిద్దాం. భయం వస్తుంది, నేను కాదనట్లా, బట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఫియర్. బికాస్ ద వన్ హూ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ us is much stronger than the one who is outside. మనలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే బలవంతుడు. కాబట్టి భయమును తీసివేయండి. సాదృశ్యం చెప్తాను. ఒక వ్యక్తి
ఒక వంతెన దగ్గరికి వెళ్ళాడు, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు సూసైడ్ చేసుకోవాలని. కింద నది పారుతుంది. ఎవరో చూశారు, వెంటనే మెసేజ్ ఫ్లాష్ చేశారు. ఓ పోలీస్ వెహికల్ వచ్చింది. వస్తే ఆ పోలీస్ మ్యాన్ దిగి మరి జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి కదా, నెమ్మదిగా వంతెనెక్కి బాబు ఆగు 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 అని ఇదిగో దగ్గరకు వస్తే దూకేస్తాడు అంటున్నాడు. తనకు ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి నెమ్మదిగా వచ్చాడు, దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒక కాన్వర్జేషన్, ఒక సంభాషణ స్టార్ట్ అయింది. నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు చెప్పాడు. తన ఉద్యోగం పోయిందని, ఇప్పుడు తన భార్య వదిలేసిందని, ఇలాగా అవన్నీ నేను చెప్పట్లేదు. ఈ తన సిట్యువేషన్స్ అన్నీ తను అడుగుతున్నాడు, తను చెప్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు అయింది. దాని తర్వాత ఇద్దరు కలిసి దూకేశారు లోపలికి. ఈ పోలీస్ మ్యాన్ ఆత్మహత్యని ఆపాలనుకున్న వ్యక్తి, ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తి చెప్పిన విషయాలన్నీ వినిన తర్వాత ఇద్దరు దూకేశారు. సో డోంట్ లెట్ ఫియర్ టేక్ ఓవర్ యూ, ఇట్ విల్ ఇంపాక్ట్ అదర్స్. రెండవది, దేవుని యొక్క నమ్మకత్వం మీద ఆధారపడండి. రిలై ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఎందుకు? మన దేవుడు సమకూరుస్తాడు, మన దేవుడు సంరక్షిస్తాడు. ప్లీజ్, వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ క్రియేటింగ్ దట్ ఫియర్. ఉందండి, భయం లేదని అట్లా మన చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు నాకు భయం కలిగిస్తున్నాయి. నేను అవన్నీ వివరించట్లేదు. యూ అండ్ ఐ ఆర్ ఫైటింగ్ దోస్ బ్యాటిల్స్ ఆఫ్ ఫియర్, బట్ రిఫ్రైన్ ఫ్రమ్ ఫియర్ బికాస్ రిలై ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సమకూరుస్తాడు, ఆయన సంరక్షిస్తాడు. హీ విల్ సప్లై, హీ విల్ సస్టైన్ అండ్ రిజాయిస్ ఇన్ హిమ్. జస్ట్ వన్ మోర్ వర్స్. దాని తర్వాత 5వ సూత్రానికి వెళ్దాం. 73వ కీర్తన 28వ వచనం. ఆయన సహవాసం మనకున్నది కాబట్టి ఆయన సహవాసంలో మనం సంతోషించాలి. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆయన మన ఆశ్రయ దుర్గము, మన ఎత్తైన కోటండి, మన నమ్మదగిన దేవుడు. కాబట్టి హరి చేయొద్దు, తొందరపడద్దు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు మనకు పరిచయమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనం. దేవుడు తగిన సమయమందు, మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్ హిస్ టైం, ఆయన తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వావ్. అది 4వ సూత్రం. దేవుడు ఎప్పుడు ఆన్ స్కెడ్యూల్. ఆయన ఆలస్యం కాదు, ముందు కాదు, ఆన్ టైం. చివరి సూత్రం యోసేపు నేర్పించుతున్నది 5వ సూత్రము. మోస్ట్ ఇంపార్టెంట్, యోసేపు జీవితంలో చాలా కీలకమైనది. మీ కలలు డిజాల్వ్ అవ్వకుండా చూసుకోండి. డోంట్ లెట్ యువర్ డ్రీమ్స్ డిజాల్వ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు యోసేపునకు కళ్ళు ఇచ్చాడు. తన ఉన్నతమైన పొజిషన్లోకి తెస్తాడని, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనకు లోబడతాను. దాన్ని బట్టే కదా తన సహోదరులకి కోపం వచ్చింది, ఆఖరికి తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే ఆ కళలు మీకు ఇప్పుడు చెప్పట్లేదు, కానీ 13 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ కళలు దేవుడు ఇచ్చిన దానికి, ఆ కళలు నెరవేర్పినకు 13 సంవత్సరాలు అయినాయి. ప్లీజ్, మోస్ట్ ఇంపార్టెంట్, we've come to the end of the most beautiful principle when we don't understand what is happening in our life. I am sure before COVID, God has given you certain dreams, God has told you certain things, you have seen His word. ఆయన వాక్యం ద్వారా నేను దర్శిస్తలేదు, నీ డైలీ డివోషన్ ద్వారా, మీ డైలీ ప్రేయర్ టైంలో దేవుడు కొన్ని విషయాలు ఆయన మీకు చెప్పినప్పుడు సడన్గా ఈ COVID-19 సిచ్యువేషన్ వచ్చింది. అసలు అప్పుడు దేవుడు మాట్లాడి మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటండి? దేవుడు మాకు ఇచ్చిన దర్శనం ఏంటండి? దేవుడు మాకు ఇచ్చిన డ్రీమ్ ఏంటండి? ఇప్పుడేంటి ఈ పరిస్థితులు? అసలు ఇంకా ఆ డ్రీమ్ వదిలేసేయండి, మామూలు లైఫ్లో కూడా మేము వెళ్తామో లేదో అని అనిపిస్తూ ఉంటాడు. లెట్ మీ టెల్ యూ ఆల్ ఓవర్ అగైన్, లెట్ యువర్ డ్రీమ్ గివెన్ బై గాడ్ నాట్ డిజాల్వ్, బికాస్ గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ గాడ్ గివెన్ డ్రీమ్. హల్లెలూయా. హీ విల్ ఫుల్ఫిల్. ఎప్పుడు అన్నది నాకు తెలియదండి, కానీ ఆయన నెరవేరుస్తాడు. అది యోసేపు మనకి నేర్పిస్తాడు. యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు, మన జీవితంలో బహుశా 3 రోజులేమో. హల్లెలూయా. వావ్. జోసెఫ్
నెవర్ లెట్ హిస్ డ్రీమ్ డిజాల్వ్ బికాస్ ఇట్ వాస్ గాడ్ గివెన్ డ్రీమ్. దేవుడిచ్చింది, ఎవరో చెప్పింది కాదండి. ఒక స్టేట్మెంట్ ఉందండి ఇంగ్లీష్లో, నాకు నచ్చిన స్టేట్మెంట్. మెన్ అండ్ విమెన్ ఆఫ్ గ్రేట్నెస్, అంటే టాటాలు, బిర్లాలు, అంబానీలు, లివ్ దేర్ డ్రీమ్స్. ఓకే, పెద్ద పెద్ద ఎంపైర్స్ కట్టారు. కానీ మెన్ అండ్ విమెన్ ఆఫ్ గ్రేస్, వాళ్ళు గ్రేట్నెస్. మనం పీపుల్ ఆఫ్ గ్రేస్, కృప. మెన్ అండ్ విమెన్ ఆఫ్ గ్రేస్ లివ్ గాడ్స్ డ్రీమ్స్. హల్లెలూయా. ప్లీజ్ రిమెంబర్ దిస్. దేవుని కలలండి మనం జీవించాలి. నువ్వు దేవుని యొక్క కృప చేత రక్షింపబడిన బిడ్డవైతే, ఎంతమంది అయితే అటువంటి వారు ఉన్నారో, వీ హ్యావ్ గాడ్ గివెన్ డ్రీమ్స్. నథింగ్ కెన్ స్టాప్. COVID-19, no COVID, that will not stop. It's only about his time. మనకు తెలుసు 41వ అధ్యాయంలో ఆ 38వ వచనం నుంచి మనం చూస్తే ఎలాగూ ఆ కళ నెరవేరింది. ఆ జస్ట్ 2-3 వచనాలు చూస్తే, యాక్చువల్గా 42వ వచనం చదివితే చాలా బ్యూటిఫుల్ అండి. అక్కడ 3 విషయాలు ఉన్నాయి, వాటిని నేను చెప్పేసి ముగించేస్తాను. 41వ అధ్యాయం 42వ వచనం. యోసేపు ఇప్పుడు చూడండి తన పొజిషన్ ఎంత మారిపోయిందో. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి, బాబు ఇదిగో నా చేతిలో కూడా ఉంగరం ఉందండి. ఫరో ఉంగరం కాదు, ఇది నా పెళ్లి ఉంగరం. యోసేపు చేతిని పెట్టి, ఒకసారి ఆగుదామా? అప్పటి వరకు తన చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపున ఒక ఉంగరాలు లేవు. చెరసాల్లో సంఖ్యలు ఉంటుంటాయి, అంటే ఆ వివరణ లేదు, కానీ జనరల్గా ప్రిజన్లో ఫస్ట్ వేసినప్పుడు ఏం వేస్తారండి? సంఖ్యలు వేస్తారు. తర్వాత యోసేపు ఆ ప్రిజనర్ యొక్క ఫేవర్ కూడా పొందాడు, ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. కానీ అప్పటికి కూడా అక్కడ ఇలాంటి రాజు ఉంగరం రాలా. ఎప్పుడైతే దేవుని సమయం వచ్చిందో, దేవుడు యోసేపునకి ఇచ్చిన కళ నెరవేరుతుంది. ముందు ఉంగరం. ప్రైజ్ గాడ్. నెక్స్ట్, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, సన్నపు అంటే అవి రాయల్ క్లోత్స్ అండి. యోసేపు నాకు అంతకుముందు ప్రిజన్ క్లోత్స్. మనం కూడా రక్షింపబడిన తర్వాత దేవుడు తన నీతి వస్త్రమును మనకిస్తున్నాడు. హల్లెలూయా. నీతి వస్త్రమును. అతని మెడకు బంగారు గొలుసు వేసి, అతడి మెడకు బంగారపు గొలుసును వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. వావ్, ఈజ్ నాట్ గాడ్ ఫెయిత్ఫుల్? ఏమండి, మన దేవుడు నమ్మదగిన వాడు కాదా? ప్రశ్న ఏంటంటే, నువ్వు నమ్ముతున్నావా? అది ప్రాముఖ్యం. ఒక కుర్రోడు ఒక ప్రాజెక్ట్ చేశాడు. పెండ్యులం యాక్చువల్గా తెద్దాం అనుకునేవాళ్ళు, మర్చిపోయారు. అంటే ఒక థ్రెడ్ ఇలాగ ఉంటుంది, స్ట్రింగ్, దానికి ఒక గుండ్రం ఇది, దాన్ని ఇట్లా వదిలేస్తే వెళ్ళి ఇలాగ వస్తుంది. కానీ ఫస్ట్ టైం వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ టైము మళ్ళీ అంతే హైట్కి వెళ్ళదు. ఒక్కొక్కసారి వస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది, తగ్గి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అది సో అది ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేశాడంట. ఆ లెక్చరర్ చూశాడు, లా ఆఫ్ పెండ్యులం భలే ఎక్స్ప్లెయిన్ చేసావయ్యా. అయితే ఆ ప్రొఫెసర్ అన్నాడట, సార్ మీరు ఈ ప్రిన్సిపల్ మీరు నమ్ముతారు? ఏం చెప్తున్నావు నమ్ముతామని? నేను టీచ్ చేసింది లా ఆఫ్ పెండ్యులం నేర్పించిందే నేనే, మీకు కరెక్టే, మీరు నమ్ముతున్నారా అంటే, ఎందుకు నమ్మను నేను? అయితే ఒక నిమిషం ఇక్కడే నిలబడన్నా అని తన ఎక్స్పెరిమెంట్ చేసింది కాకుండా ఇంకొక పెద్ద ప్రయోగం చేయబోయాడు. ఒక పెద్ద ఐరన్ బాల్ ఏలాడదీశాడు. అక్కడ ఏలాడదీసి, ఇప్పుడు సార్ మీరు ఇక్కడే నిలబడండి, మీకు ఇందాక ఈ ఎక్స్పెరిమెంట్ చూపి ఇప్పుడు దాన్నే మీ మీద ప్రయోగించాలని ఆశపడుతున్నా, కాబట్టి మీరు ఇక్కడే నేను దీన్ని వదిలేసి చూస్తాను, మీకు తెలుసు కదా అది వెళ్ళి వచ్చి ఇక్కడ కరెక్ట్గా అయిపోద్ది, ఎందుకంటే అది లా ఆఫ్ పెండ్యులం. వెళ్తుంది ఫైనలీ, కాబట్టి అది మిమ్మల్ని మీకు వచ్చి తగలదు, నిలబడండి. ఈ పెద్ద స్టీలో లేకపోతే ఐరన్తో అది తీసుకొని ఆ కుర్రోడు ఇట్లా వదిలేస్తే ఒకటే పరుగు. ప్రొఫెసర్ పారిపోయాడు. తన లైఫ్లో ఎవరు అంత ఫాస్ట్గా పరిగెత్తడం తను చూడలేదన్నాడు. ఎందుకు ఈ సాదృశ్యం చెప్పానంటే, సేయింగ్ దట్ ఐ బిలీవ్
ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాండింగ్ అండ్ టెస్టిఫైయింగ్ వాట్ యు బిలీవ్. COVID-19 నుంచి నా దేవుడు బయటకు తీసుకొని వస్తాడు, నన్ను చూసుకుంటాడు, యోసేపు జీవితం ద్వారా ఈ సూత్రాలు కరెక్టే, ఎస్ మై గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, మీ చింత యావత్తు వేయండి కాబట్టి ఆయన నా గురించి చింతిస్తున్నాడు అని ఓకే. కానీ అది కేవలం ఆ ప్రొఫెసర్ వలే లా ఆఫ్ పెండులం నేను నమ్ముతున్నాను, కానీ ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో తన అంతగా నమ్ముంటే కరెక్ట్ ఇలాగే నిలబడేవాడు. అది అక్కడికి వెళ్ళి వచ్చి తనకు తగలకుండా ఆగేది, గ్యారంటీగా ఆగుతుంది. ఎందుకంటే అది సూత్రం నేర్పించాడు, కానీ సూత్రం నమ్మలా. బైబిల్లో అనేక సూత్రాలు ఉన్నాయి. ఇవి కేవలం చెప్పుకోవడానికి కాదు, సంపూర్ణంగా విశ్వసించడానికి. యోసేపు జీవితం ద్వారా మనం 5 సూత్రాలు నేర్చుకున్నారని ఆశపడుతూ ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే వినిన వాక్యపు వెలుగులో మీ వ్యక్తిగత జీవితాల్ని పరిశీలించుకోమని కోరుతూ, అర్థం కాని పరిస్థితులే, నేను కాదన్నట్లా, అర్థం కాని పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతించక మనం చేయవలసిందేంటో యోసేపు జీవితం ద్వారా ఇవాళ దేవుడు మనతో మాట్లాడు. మరి ఏం చేద్దాం? ఈ 5 సూత్రాలను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో అయినా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటే సరిచేసుకొని, దేవునికి పునర్సమర్పించుకొని, మీ జీవితానికి సమర్పించిన వారు ఉంటే సమర్పించుకొని, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ముందుకు వెళ్తూ, ఆయన తగిన సమయంలో, ఆయన ఏర్పాటు చేసిన సమయంలో మనకి చక్కని విడుదల వస్తుందని నమ్ముదాం. దయగల దేవా, పరిశుద్ధుడా, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు వందనాలు. గొప్ప దేవా, ప్రతి వారం ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మమ్మల్ని దర్శిస్తూ, మాతో మాట్లాడుతూ, మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి వందనాలు, మమ్మల్ని హెచ్చరిస్తున్న రీతిని బట్టి వందనాలు. ఎవరెవరైతే ప్రభు ఈ వాక్యమును విన్నారో, ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చూచున్న దేవుడు మీరయ్యా. కృపను చూపించండి, సహాయం చేయండి, వారికి కావలసిన ధైర్యమును నిశ్చయతనివ్వండి. మీ వాక్యమందు వారు నిలకడగా ఉండగలిగే కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి పరిశుద్ధ బల్ల మనం ప్రతి వారం జరిపిస్తున్నాం. కాబట్టి మీ గృహాల్లో మీరు సిద్ధంగా ఉన్నారని ఆశపడుతూ, ఏ పరికరాలైతే మీరు ఆయన శరీరమునకు గుర్తుగా సాదృశ్యంగా ఉన్నవని భద్రం చేసి పెట్టుకున్నారు, ఎందుకంటే అది బ్రెడ్ అయినా, అది చపాతీ అయినా, ఏదైనా అది ఆయన శరీరమునకు, ఆయన రక్తమునకు అవి సూచనలు. కాబట్టి అవి చులకనగా మనం చూడక జాగ్రత్తగా పెట్టుకోండి. మేము ఇక్కడ ఇది జరిగిస్తున్నప్పుడు మీ గృహాలలో మీరు పాల్గొమని కోరుతున్నాం. ఒక పాట తర్వాత బల్ల ఆరాధనలోకి మనం వెళ్తాం. సిలువపై నాలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. సిలువపై నాలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, మమ్మును నడిపించు. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది
దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. మీరు మీ ఇంట్లో ఈ బల్ల కోసం ఏర్పాటు చేసుకున్న ఆ పరికరాలు సిద్ధంగా పెట్టుకున్నారని ఆశపడుతూ మరొకసారి మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. అవి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు ఆయన కార్చిన అమూల్యమైన రక్తముకు సూచనలు కాబట్టి మనం జాగ్రత్తగా శ్రద్ధతో సిద్ధపాటుతో పాల్గొందాం. బాప్తిసం తీసుకొని దేవుని నామమును గణపరిచిన వారు మీరు ఇందులో పాల్గొవచ్చు. సోదరు సోల్మన్ రాజు గారు కొన్ని వచనాలు చదువుతారు. దాని తర్వాత నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు మనం ఈ బల్లో కలిసి పాల్గొందాం. ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినట్ల అతని హితమగును. తప్పుదమ్మునికే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్ల మీకేమి గనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్ల అది దేవునికి హితమగును. ఇందుకొరకు మీరు పిలువబడుతురి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తెప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మ కాపరి అయిన అధ్యక్షునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ పునరుద్ధాన దినము మీరు మాకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి వందనాలు. మా గృహాల్లోనే మేము కూడుకుంటున్నప్పటికీ నాయన మరి ఆన్లైన్ టెక్నాలజీని బట్టి పరిశుద్ధ బలలో పాల్గొనే గంభీరమైన ఆధిక్యతను మీరు ఇచ్చినందుకు వందనాలు, తరుణాన్ని ఇచ్చినందుకు వందనాలు. నాయన ఎవరెవరైతే తమ గృహాల్లో ఈ బలలో పాల్గొంటున్నారో వారిని బట్టి మీ కృతజ్ఞతలు తెలుపుతూ, వారు తమను తాము సిద్ధపరచుకున్నారని ఆశపడుతూ, మీ పిరుకువాడే యేసుప్రభువు వారు ఇచ్చిన ఆజ్ఞకు మేము విధేయత చూపించుండగా భయముతోనూ వణకుతోనూ ఇందులో పాల్గొనడానికి సహాయం దయచేయండి. ఇక్కడున్న ఈ రొట్టెను ద్రాక్షరసమును మీరు ఆశీర్వదించమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకం చేయుటకై దీన్ని చేయడం చెప్పెను. మీ దగ్గర ఉన్న రొట్టె మీరు భద్రంగా తీసుకోండి. మరి యేసు ప్రభు వారి యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉందని, గుర్తుగా ఉందని మనం గుర్తిస్తున్నాం. కృతజ్ఞతతో ఈ రొట్టెను మనం స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయుటకై దీన్ని చేయడం చెప్పెను. ఆయన పరిశుద్ధ రక్తమునకు సూచనగా ఉన్న ఈ ద్రాక్షారసమును మనం కృతజ్ఞత చెల్లిస్తూ స్వీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు.
ఈ బల్లలో పాల్గొనడానికి మీ కృపను చూపించినందుకు వందనాలు. పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభు మీరు ఆశీర్వదించండి నాయన. మరి మీ ఆజ్ఞకు విధేయత చూపించుంటుండగా అనుదినము మా జీవితంలో మీ వాక్యమునకు మేము విధేయులై ఉండగలిగే కృపను దయచేయండి. ప్రత్యేకంగా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్నందుకు మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి బేతెల్ గురించిన అప్డేట్స్ మీకు కావాలంటే, ఒకవేళ ఎస్ఎంఎస్ మీకు ఇంకా రావటం లేదంటే 7337335571 ఆ నంబర్కి మీరు మెసేజ్ పెడితే మేము మా ఎస్ఎంఎస్ లిస్ట్లో మీ నంబర్ని యాడ్ చేసుకుంటాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సిరీస్ని నేను కంటిన్యూ చేస్తున్నాను లాక్డౌన్ అయ్యేంత వరకు. కానీ వారానికి 2 సార్లు అది మేము మెసేజ్ పంపిస్తున్నాం ఎస్ఎంఎస్ లిస్ట్ ఉన్న వాళ్ళందరికీ. దయచేసి ఆ 10 నిమిషాలు టైం తీసుకొని ఆ వాక్యమును విని తర్వాత ధ్యానం చేసి వేరే వారికి పంపించండి. ఎంతోమంది బలపడతారు. ఎంతో ప్రయాసతో ప్రార్థనతో ఆ ఎపిసోడ్స్ చేస్తున్నాము. కాబట్టి దయచేసి మీరు అవన్నీ విని శ్రద్ధగా ఇతరులకు అందిస్తారని ఆశపడుతున్నాను. మీ ఆదివారపు ఆరాధనపు అర్పణలు అలాగే దశమ భాగాలు మీరు దేవునికి ఇవ్వాలనే ఆశ కలిగితే మరి మన బ్యాంక్ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉన్నాయి, స్క్రీన్ మీద కూడా చూపిస్తాం. ఆ బ్యాంక్ డీటెయిల్స్కి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కానీ గూగుల్ పే ద్వారా అయినా కానీ మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మీ అర్పణలు మీ దశం భాగాలు మీరు చేయొచ్చు. మరి ఎంతకాలం ఈ లాక్డౌన్ ఉంటుందో తెలీదు. రిలాక్సేషన్స్ వచ్చినప్పుడు ఆ వివరాలు మళ్ళీ మీకు తెలియపరుస్తాను. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెనతో మనము ఈ ఉదయ ఆరాధన ముగించుకుందాం. మా దయగల దేవా పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని తరుణాన్ని బట్టి వందనాలు. మరొక ఆన్లైన్ సర్వీస్ని మేము జరిగించుకోగలిగాం. మా గృహాల్లో ఉంటూ ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపను చూపించినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా ప్రభు మమ్మల్ని దర్శించి హెచ్చరించి బలపరిచిన రీతిని బట్టి వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేరు పేరు వరుసను దీవించండి. ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలీదు. చూచుతున్న దేవుడు మీరు నాయన. మీ సమకూర్పులో నుంచి వారి ప్రతి అక్కర్ను మీరు తీర్చండి. మీ యొక్క కార్యాలను కనపరచండి. మీ సహాయం అందించండి ప్రభు. మరి కరోనా వైరస్ని బట్టి ఎంతమంది అయితే ఇన్ఫెక్ట్ అయ్యారో వారిని జ్ఞాపకం చేసుకుంటాం. మీ స్వస్థత వారికి ఇవ్వండి. వారి జీవితాల్లో మీ గంభీరమైన రక్షణ కార్యమును జరిగించండి నాయన. మరి ఎవరైతే తమ ప్రియులను కోల్పోయారో ఈ వ్యాధిని బట్టి లేక వేరే పరిస్థితులను బట్టి వారిని మీరు దర్శించండి, ఆదరించండి నాయన. మరి మీ చిత్తమైన సమయంలో ఇందులో నుంచి మాకు విరుగుడు మీరు ఇస్తారని నమ్ముతూ మీ చిత్తమైన సమయంలో మళ్ళీ తిరిగి మేము నాయన మీ బిడ్డలుగా మీ ప్రజలుగా కలిసి మిమ్మల్ని ఆరాధిస్తామని ఆశపడుతూ అప్పటి వరకు ప్రభు అనుదినము మిమ్మల్ని ఆశతో వెంబడించడానికి సహాయం చేయమని మరొక పర్యాయం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి నడిపించమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవే అయ్యున్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరితో సదా తోడైండునుగాక, ఆమేన్. పాల్గొన్న మీ అందరికీ మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు. దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు.